తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూలో కల్తీ జరగటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ ఉన్నారు. లడ్డూలో జంతువుల ఆయిల్ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఓవర్ టు యు. శ్రావంతి, ఏదైతే రాష్ట్రంలో అత్యంత పవిత్రంగా ఇటు ఏపీలో ప్రధాన దేవాలయం అని చెప్పుకుంటే ఏదైతే ఉందో తిరుమల దేవస్థానంలో ఇప్పుడు లడ్డూ తయారీ ఎంతో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భక్తులకి పవిత్రంగా స్వీకరించేటువంటి ఈ లడ్డూ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క తయారీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ లడ్డూ తయారీ విధానంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. దీంతో ఇటు దేశవ్యాప్తంగా కూడా హిందూ మతాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ లడ్డూ తయారీ విధానంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే యానిమల్స్ నుంచి తీసినటువంటి ఏదైతే ఈ పదార్థాలు ఉంటాయో దాని ద్వారా అయితే కనుక ఈ యొక్క లడ్డూ తయారీని చేస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలో సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా తిరుమల ప్రక్షాళన ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా తిరుమల నుంచి ప్రక్షాళన మొదలవుతున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో అధికారులపై వేటు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లడ్డు తయారీ విధానంలో జరిగినటువంటి కల్తీ తయారీ విధానాన్ని ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్రం అవలంబిస్తున్నటువంటి పద్ధతిని అయితే కనుక ఈ యొక్క రిపోర్ట్ని ఆధారంగా పూర్తి స్థాయిలో ఈ రిపోర్ట్ని బేస్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలే కావచ్చు, అదేవిధంగా రమణ దీక్షితులు సైతం కూడా ఇటు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి యొక్క దిష్టి బొమ్మలను సైతం దగ్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ యొక్క లడ్డు తయారీ కల్తీ జరిగింది అంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే జూలై 23 ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్టు ఇప్పుడు ప్రస్తుతం 100 రోజుల్లో ముగిసిన పాలన ఏదైతే కూటమి ప్రభుత్వం 100 రోజులు ముగిసిన నేపథ్యంలో తిరుమలలో జరిగినటువంటి అత్యంత అవినీతి పారదర్శి ఇప్పుడు బయటికి వెలుగులోకి ఇటు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాల నుంచి అదేవిధంగా భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. దీనిపై అయితే కనుక దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వైవి సుబ్బారెడ్డి సైతం దీనిపై స్పందించడం జరిగింది. ఏదైతే తన కుటుంబంతో సహా తిరుమలకు వచ్చి మేము ప్రమాణం చేస్తాము అంటూ కూడా ఇటు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. దీనిపై ఇప్పటికే హైకోర్టు నోటీసులు ఇవ్వడం, వీటన్నిటిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేయడం, వీటన్నిటిని కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ హిందువులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ యొక్క తిరుమల లడ్డు విధానంపై అయితే ఇంకా అవలంబిస్తున్నటువంటి విధానానికి చెక్ పెట్టే విధంగా దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు మత విద్వేష రహితమైనటువంటి చిచ్చులు రేకెత్తిస్తున్నాయని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో వచ్చినటువంటి రిపోర్టు ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సైతం నిలదీస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 100 రోజుల పరిపాలనలో భాగంగా ఈ యొక్క వివాదాన్ని బయటికి తీసుకురావడం, ఎందుకంటే తిరుమలలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ యొక్క లడ్డూ తయారీ విధానాన్ని సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎందుకు ఆలస్యం చేశారు ఏంటి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సైతం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు పాలన 100 రోజులు పాలన ముగిసిన నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతులు పెద్ద ఎత్తున ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇటు బయటికి తీసుకొస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా స్పందిస్తారు, కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి బీజేపీ ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు సైతం కూడా దీనిపై స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతి, అదేవిధంగా ఈ లడ్డూలో కల్తీ చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ నిలదీస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈవో కావచ్చు, దాదాపు అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే దానికి లడ్డూ తయారీకి సంబంధించినటువంటి ఏవైతే